హలో అండి, నేను మీ రమ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వ్లాగ్స్ అండ్ కుక్ బుక్. ఇవాళ కుక్ బుక్లో వీడియో ఏంటంటే గుంటూరు స్పెషల్ కూరకారం అండి. దీన్నే సంబార్ కారం అని కూడా అంటారు మా సైడ్ అయితే. గుంటూరు అంటేనే ఈ కారానికి స్పెషల్ అన్నట్టు. అమ్మమ్మల కాలం నాటి ట్రెడిషనల్ మెథడ్లో ఇయర్కి సరిపడా కారం పట్టిస్తామండి మా ఇంట్లో. దానికోసం ఏ మిరపకాయలు సెలెక్ట్ చేసుకోవాలి, అందులో మసాలా దినుసులు ఏమేమి ఎంతెంత వేసుకోవాలి, కలర్ పోకుండా ఇయర్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అదే కలర్లో ఉండాలంటే గుంటూరు సైడ్ వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి, అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం రండి. అవన్నీ తెలియాలంటే మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ కారం కోసం అయితే మేము గుంటూరు మిరపకాయలు నెంబర్ 5 3.5 కిలోలు తీసుకున్నామండి. ఈ మిరపకాయల్లో కూడా రకాలు ఉంటాయి కదా, 3.5 3.5 నెంబర్ అయితే కొంచెం కారం తక్కువ, కలర్ ఎక్కువ ఉంటాయంటండి. మేము తీసుకున్న ఈ 5 నెంబర్ అయితే వాటికన్నా కొంచెం కలర్ తక్కువ, కారం ఎక్కువ ఉంటాయి. ఒకేసారి పచ్చళ్ళలోకి పచ్చికారం కూడా వీటిలో నుంచే తీస్తాం కాబట్టి కొంచెం కారం ఉన్నాయే తీసుకున్నామండి మేమైతే నెంబర్ 5. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే 1 కేజీకి 1/2 కేజీ తేజ మిరపకాయలు కలుపుకోండి, బాగా కారం వస్తుంది. ఇంకా తర్వాత వాటికి మొత్తం ఇలా తొడాలు తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చాలామంది తొడాలతోనే వేసేస్తారంటండి, మేమైతే తీసేస్తాము. తొడాలు తీసేసాకైతే 300 గ్రామ్స్ వెయిట్ తగ్గాయి, 3.2 కేజెస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మిరపకాయలతో పాటే వాటికి కావాల్సిన దినుసులన్నీ కూడా ఇలా రెడీగా తెచ్చిపెట్టుకోవాలండి. మేమైతే 2 కేజీల కూరకారం, 1 కేజీ పచ్చికారం పట్టిస్తున్నాము. సో 2 కేజీల సాంబార్ కారానికి కావాల్సిన ఎగ్జాక్ట్ కొలతలు చెప్తాను నేనైతే ఇక్కడ. కేజీకి 200 గ్రాముల చొప్పున 400 గ్రాముల ధనియాలు తీసుకుని ఇలా నీట్గా చెరుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేజీకి 100 గ్రాముల చొప్పున అంటే 200 గ్రాముల జీలకర్ర, అలాగే 200 గ్రాముల మెంతులు, ఇంకా 400 గ్రాముల వెల్లుల్లిపాయలు. మొత్తం పొట్టు తీయకూడదండి, జస్ట్ పైన లేయర్ ఒకటే తీసేసి ఏవైనా పుచ్చివి ఉంటే ఏరుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇలాంటి పెద్ద గర్భాలు తీసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట. ఇంకా ఒక 100 గ్రాముల పసుపు కూడా పడుతుందండి. మేమైతే పసుపు కూడా మొత్తం కేజీ పట్టిస్తున్నాం కాబట్టి 1 కేజీ పసుపు కొమ్ములు తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి పసుపు కొమ్ములవి. నెక్స్ట్ గళ్ళుప్పు అండి, ఇది కంపల్సరీ వేయాలి. కారం పురుగు పట్టకుండా ఉండటానికి రాళ్ళుప్పు వాడాలండి. కేజీకి 1/2 కిలో చొప్పున 1/2 కిలో రాళ్ళ ఉప్పు అంటే గళ్ళుప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మనం వలిచిపెట్టుకున్న మిరపకాయలు ఇంకా ఈ దినుసులు అన్నీ చక్కగా డాబా పైన లేదా బాగా ఎండ వచ్చే ప్లేస్లో 2 రోజులు బాగా ఎండనివ్వాలండి. 2 రోజులు ఎండాక మిరపకాయలు పట్టుకుంటే ఇలా గలగల సౌండ్ రావాలండి. అలా వచ్చేదాకా ఎండనివ్వాలి. అప్పుడే కారం నిలవ ఉంటుందండి. మెత్తగా ఉన్నప్పుడు పట్టిస్తే కారం పాడైపోతుంది. చూశారు కదా ఎంత గలగలలాడుతున్నాయో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వెంటనే కారం పట్టించుకోవాలండి. తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నెక్స్ట్ డే మిల్లుకి పంపిస్తే ఈలోపు మెత్తగా అయిపోతాయి మళ్ళీ మిరపకాయలు. అందుకని ఎండపెట్టిన దినుసులన్నీ కూడా ఒక్కొక్కటి వేపించేసుకుందామండి. ఇప్పుడు దేనికది విడివిడిగా సిమ్లో పెట్టి మంచి రంగు సువాసన వచ్చేదాకా వేయించాలండి. అన్నీ కలిపి ఒకేసారి వేయిస్తే కొన్ని మాడిపోతాయి. అందుకని కొంచెం ఓపిక్గా ఒక్కొక్కటి వేపించుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. గళ్ళుప్పు కూడా బాగా చిటపట్లాడేదాకా వేపించి పక్కన పెట్టి ఇవన్నీ చల్లార్చుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉండేదాకా చల్లారితే సరిపోతుందండి. ఇవి చల్లారేలోపు మేము 1 కేజీ మిరపకాయలు విడిగా పచ్చికారానికి తీస్తున్నామండి. మొత్తం 3.5 కిలోలో తొడియాలు తీసాక ఎండపెట్టాక 1/2 కేజీ వెయిట్ అయితే తగ్గిందండి. ఇంకా పచ్చికారానికి కేజీ పోగా కరెక్ట్గా 2 కిలోలు సాంబార్ కారానికి వచ్చిందండి. ఇవి తీసుకుని అయితే ఇంకా మిల్లుకి వెళ్ళాము. మా ఊర్లో గుంటూరు సైడ్ అయితే రోకళ్ళ కారం వేస్తారండి. రోకల్ మిల్లులు కూడా ఉంటాయి. ఇక్కడైతే రీసెంట్గా వచ్చాం కాబట్టి ఎంత వెతికినా రోకళ్ళ మిల్లులు అయితే దొరకలేదు. ఇంకా మామూలు మిల్లుల్లోనే వేయించేసామన్నమాట. ఫస్ట్ అయితే పసుపు వేశారు, లేకపోతే కారం తర్వాత పసుపు వేస్తే కారం టేస్ట్ వస్తుందని ఒక్కొక్క దాన్ని బాగా ఫైన్ పౌడర్ అయ్యేదాకా 2-3 సార్లు ఇలా మిల్లు వేస్తున్నారండి. ఇంకా పసుపు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పచ్చికారం కూడా వేస్తున్నారండి. ఒక్కొక్కటి బాగా 3-4 టైమ్స్ ఫైన్ పౌడర్ అయ్యేదాకా చేస్తున్నారనమాట. ఇంకా ఇలా వేస్తుంటే మాత్రం ఘాటు ఒక రేంజ్లో వస్తుందండి. నేనైతే ఫస్ట్ టైం ఇలా మిల్క్ వెళ్ళటం ఒక 10 మినిట్స్ కూడా నుంచోలేకపోయాను, అంత ఘాటుగా అనిపించింది. వాళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇదే పని, అసలు ఎలా చేస్తారో అనిపించింది. మొత్తానికి ఒక 4 రౌండ్స్ వేశాక పచ్చికారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సాంబార్ కారం కూడా వేస్తున్నారండి. వెల్లుల్లిపాయలు మాత్రం అన్నీ వేయలేము, మీరు తర్వాత కలుపుకోండి అని ఒక 2 గుప్పెళ్ళే మాత్రమే వేశారు. లోపల స్ట్రక్ అయిపోతుందంటే ఎక్కువ వేసేస్తే. ఇంకా ఇదైతే ఖచ్చితంగా కొంచెం కలర్ తగ్గుతుందండి, మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి అంత రెడ్డిష్ షేడ్లో అయితే ఉండదు. ఒక 5 సార్లు వేశారండి ఈ కారం అయితే, బాగా ఫైన్ పౌడర్ అవ్వాలని. అంతా అయ్యాక ఇలా కాసేపు ఆరబెట్టారనమాట. వెంటనే ప్యాక్ చేసేస్తే ఆ వేడికి నల్లగా అయిపోతుంది. అందుకని ఆ వేడి తగ్గేదాకా ఇలా మనం ఒక క్లాత్లో కానీ లేదా ఒక షీట్ మీద కానీ ఆరబెట్టుకోవాలన్నమాట.
ఇంకా అక్కడ ఒక 15 నిమిషాలు అలా ఆరబెట్టాక ఇంటికి తీసుకొచ్చామండి. చూడండి ఎంత బాగుందో కలర్ అయితే న్యాచురల్గా. ఇంకా తర్వాత అక్కడ మిగిలిపోయిన వెల్లుల్లిపాయలు ఇలా రోట్లో వేసి దంచుకొని కారంలో కలుపుకోవాలండి. గుంటూరు సైడ్ అయితే కారం పట్టేశాక బయట రోకళ్ళు ఉంటాయండి, అక్కడ వాళ్ళే వెల్లుల్లిపాయలు ఇంకా వంటాముదం దంచి కారంతో కలిపిస్తారండి. ఇక్కడైతే ఇంకా మేమే దంచుకుంటున్నాం అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా కచ్చపచ్చగా దంచుకొని కారంలో కలిపేసుకోవాలండి. ఆ తర్వాత దానిలో వంట ఆముదం వేయాలండి. మా సైడ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇది ఎందుకు వాడతాము అంటే మనం కారం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా దాని కలర్ షైను ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి ఈ వంట ఆముదం కలుపుతామండి. ఇదైతే కేజీకి 150 ml చొప్పున మొత్తం 300 ml 2 కేజీలకి కలుపుతున్నామండి. ఇంకా ఇదైతే మొత్తం కారంలో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మళ్ళీ కొంచెం కొంచెం కారం తీసుకొని దీన్ని ఇలా రోట్లో దంచాలండి. అప్పుడే ఆ ఆముదం అంతా కారానికి పట్టి ఆ కారం అనేది షైన్ అవుతుందన్నమాట మనకి, అంటే కలర్ బాగా ఎన్హాన్సింగ్గా కనిపిస్తుంది. అంతే అండి. ఇలా దంచిన కారాన్ని ఏదైనా గాజు సీసాలోకి కానీ లేదా జాడీల్లోకి కానీ తీసుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా మొత్తం నొక్కేస్తూ ఫిల్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని ఒక క్లాత్తో చుట్టి దాని మీద మూత పెట్టేస్తే 1 year అయినా లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పురుగు పట్టదండి, కలర్ కూడా మారదు. ఇంకా ఇలా దంచేసాక టేస్ట్ ఎలా ఉందా అని కొంచెం అన్నం కలుపుకొని తిన్నామండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇదిగోండి మొత్తం మా కారం అయితే రెడీ అయిపోయింది, గుంటూరు స్పెషల్ సాంబార్ కారం. ఇంకా ఇప్పుడైతే వీటిని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తామండి. పచ్చికారం అయితే ఎలాగో ఇంకా ఆవకాయకి యూస్ చేసేస్తాం కాబట్టి అది ఇంకా జస్ట్ పాలిథిన్ కవర్లోనే ఉంచేసాను. చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. సో మనం ఇలా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి లేకుండా ఇంట్లోనే చక్కగా కారం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ కర్రీస్లో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కారం. మరి మీరు కూడా ఈ కొలతలతో నేను చెప్పిన గుంటూరు కారాన్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.